హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, నేను తెలంగాణ సివిల్ కానిస్టేబుల్ సంబంధించి అయితే ఎల్లుండి అనగా జూన్ 1 రోజు అయితే ఏపీలో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరగబోతా ఉంది. సో దీనికి సంబంధించి నేను ఏ విధంగా లాస్ట్ టైం అటెంప్ట్ చేసి ఉద్యోగం సాధించిన, నెక్స్ట్ మీరు రాయబోయేది రాస్తుంటే ఎట్లా ఉండాలి ఏంటి అని కూడా కంప్లీట్ ఒక సజెషన్ లాగా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మీ టైం అయితే ఎక్కువ వేస్ట్ చేయాల్సుకో నేనైతే తలుచుకోవట్లేను, ఎందుకంటే మీకు ఇప్పుడున్న హెక్టిక్ షెడ్యూల్లో ఈ వీడియో చూస్తుంటారు కాబట్టి. సో షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తా, ఇవి మాత్రం పాటించండి, తప్పకుండా టాప్ స్కోర్ అయితే చేయొచ్చు మీరు ఎగ్జామ్ లో. అయితే ముఖ్యంగా పోస్టులు ఉన్నాయి 6100 పోస్టులు. సో కొన్ని లక్షల మంది అప్లికేషన్లు పెట్టారు. లక్షల మందిలో నుంచి కొన్ని వేల మంది ఈరోజు ఈవెంట్స్ కొట్టి కొన్ని వందల నుంచి కొన్ని తక్కువలోనే మనకి ఈరోజు మెయిన్స్కి అయితే క్వాలిఫై కావడం జరిగింది. సో మరి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళు మీరు మరి ఇక్కడ నుంచి లాస్ట్ చివరి అంకంగా ఉన్న ఈ స్టెప్ ఎట్లా వేయాలి, ఎట్లా అటెంప్ట్ చేస్తే ఎగ్జాము ఈజీగా మనము రేపు జాబ్ ఉద్యోగం సాధించవచ్చు అనేది చెప్తా. క్లియర్ కట్గా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, ముఖ్యంగా ముందుగా ఎవరైతే జూన్ 1 రోజు రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా మన మల్లం క్రియేషన్ ఛానల్ తరపున అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా మంది ఎస్ఏ ఆస్పిరెంట్స్ కూడా మన ఛానల్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఈరోజు జాబ్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. సో నేను 2022 తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి రీసెంట్గా లాస్ట్ 1 year లోనే మాకు ట్రైనింగ్ కూడా కంప్లీట్ కావడం అయిపోవడం జరిగింది. అయితే నేను ఎగ్జామ్ పోయే కంటే ముందే ఫస్టే మీరు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నారో అంతకంటే ఎక్కువగా భయపడుతూ ఉన్న సిచ్యువేషన్లో నేను ఉండే. అలాంటి సిచ్యువేషన్ నుంచి జాబ్ సాధించి ఈరోజు ఉద్యోగం సంబంధించి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఫస్ట్ మీరు ఎల్లుండి రాయబడానికి ఎగ్జామ్కి చేయాల్సిన ఏంటంటే ఇక్కడ నుంచి చదవడం అనేది బంద్ పెట్టండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి చదివిన వాళ్ళు ఉంటారు, కొన్ని ఒక 3 నెలల నుంచి చదివిన వాళ్ళు ఉంటారు, 3 సంవత్సరాల నుంచి చదివిన వాళ్ళు ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి చదివినా కూడా మీరు ఇప్పుడు రాయబోయేది ఇది ఒక టెస్ట్. ఏ టెస్ట్ అయితే ఉందో ఇది మీ లైఫ్ టెస్ట్ అని గుర్తుపెట్టుకోండి. రాబోయే 30-35 సంవత్సరాలకు మీరు పెట్టుకునే పరీక్ష అనుకోండి, ఆ విధంగా చదవండి. అయితే ఫస్ట్ ఎగ్జామ్ ఎల్లుండి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ సెంటర్ ఎక్కడో మీరు ఆల్రెడీ చూసుకునే ఉంటారు. ముందు బిఫోర్ డే మీరు లైట్ ఫుడ్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ లో మళ్ళీ ఏదైనా అటు ఇష్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి లైట్ ఫుడ్ తీసుకొని మీరు హాయిగా పడుకోండి. నన్ను అడిగితే 10 గంటలు పడుకున్నా ఏం లేదు, నైట్ మొత్తం 10 గంటలు పడుకున్నా పొద్దుగా లేచి ప్రశాంతంగా ఇంకేం చూడద్దు, బుక్లన్నీ బంద్ పెట్టి ప్రశాంతంగా ఉండి ఎగ్జామ్ హాల్కి అట్లీస్ట్ ఒక 1/2 hour ముందు వెళ్ళండి. ఎస్, ఎగ్జామ్ హాల్కి వెళ్ళారు, అక్కడ వాళ్ళోడు అంటాడు వీడోడు అంటాడు, విజ్ అయిన వారని విజ్ చేసిన అజ్జా చేసిన అంటారు. ఎవరిని కూడా ఏం పట్టించుకోవద్దు. మీరు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జామ్ అంతే. నా ఎగ్జామ్ ఇంకొక అర్ధ గంటలో స్టార్ట్ కాబోతా ఉంది అనే ఒక థాట్లోనే ఉండండి. ఇక వీళ్ళని అడిగితే మీరు టెన్షన్ అనేది ఎక్కువ టెన్షన్ పడే అవకాశాలు అయితే ఉంటాయి. సరే, అయిపోయింది. మొత్తానికి మీరు హాల్ టికెట్, ముఖ్యంగా హాల్ టికెట్ కానీ ఒక ఐడి కార్డు, ఈ 2 మాత్రం మస్ట్ అండి. మళ్ళీ ఆఖరికి మొత్తం దగ్గరికి వచ్చినాకరే ఇది మర్చిపోయినా అది మర్చిపోయినా, బబుల్ చేసే పెన్ను కూడా కొంచెం ఒక హాఫ్ అయిపోయేంత వరకు గీకండి, దాన్ని బాగా గీకి బబుల్ చేసుకుని రోరిటో అని ఉంటుంది పెన్ను, అది తీసుకోండి, చాలా స్పీడ్గా బబుల్ అయిపోతుంది. అట్లా తీసుకొని మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కూర్చున్నాక మీకు ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు పేపర్ ఇస్తారు, ఫస్ట్ ఓఎంఆర్ షీట్ ఇస్తారు కదా, ఓఎంఆర్ ఇచ్చే కంటే ముందు కూడా వెనకోళ్ళని కానీ పక్కోళ్ళని కానీ గెలుకుని క్లెయిమ్ పెట్టుకోకండి. సైలెంట్గా మీరు ఎగ్జామ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. ఓఎంఆర్ ఇచ్చిన తర్వాత బబ్లింగ్ అనేది మీకు తెలిస్తేనేమో పెట్టండి, లేదు అంటే వాళ్ళని అడగండి. అంతేగాని చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మేము ఎగ్జామ్ రాసేటప్పుడు కరెక్ట్గా అంటే ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళినాక వాళ్ళు ఐడి కార్డు మర్చి వచ్చారు, ఒకళ్ళు హాల్ టికెట్ మర్చి వచ్చారు. మళ్ళీ ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసే లోపు టైం అయిపోయి వాళ్ళు ఎగ్జామ్ రాయకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలాంటిది మీరు కాకుండా చూసుకోండి. ఇన్ని సంవత్సరాల నుంచి చదివారు, ఈ సంవత్సరాల నుంచి చదివిన దాన్ని లాస్ట్ మూమెంట్లో ఆగమాగం అయ్యి అది మర్చిపోయి ఇది మర్చిపోయి టైం అయిపోయే విధంగా చేసుకుంటే మీరే నష్టపోతారు. అయితే ఈ విధంగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత పేపర్ ఇచ్చిన బబ్లింగ్ కరెక్ట్ చేయండి. వాళ్ళ ఇన్విటేషన్ అని వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్ కట్ చెప్తారు. ఎక్కడ కూడా బబ్లింగ్ రాంగ్ చేసిరు అనుకోండి, మీకు 200 మార్కులకు 200 మార్కులు వచ్చినా కూడా జాబ్ ఇచ్చే పరిస్థితులు అయితే ఉండదు కూడా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో చాలా వరకు మిస్టేక్స్ జరిగినాయి, అందుకోసం నేను ఎక్స్పీరియన్స్ చేసి మరి చెప్తున్నా మీకు. సో కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, పేపర్ ఇచ్చిన తర్వాత వన్స్ ఒక్కసారి పేపర్ మొత్తం తిప్పేయండి. 200 క్వశ్చన్లు ఉన్నాయా లేవా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి మీరు అన్ని నింపేసిన తర్వాత పేపర్ అనేది అంతా రాసిన తర్వాత మళ్ళీ కొంచెం ఇష్యూస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పేపర్ మొత్తం చూసుకోండి, అన్ని క్వశ్చన్స్ వచ్చినాయా అంటే ఆల్మోస్ట్ 200 ఉన్నాయా లేకపోతే ఎక్కడ పేపర్ కట్ అయిందా ఇదన్నీ చూసుకోండి, ఓకేనా. దాని తర్వాత పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు మీకున్న టైం ఎంత? 3 గంటలు, 200 క్వశ్చన్లు. మీకు ఇక్కడ జాబ్ రావడానికి కావాల్సింది 200కు 200 కాదండి, మీరు కావాల్సింది ఎంత? అట్లీస్ట్ 60%, 60 to 70% వస్తే జాబ్ వస్తుంది. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటిది? 60 నుంచి 70% మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. నాకు 200కు 200 మార్కులు రావాలి, ప్రతి క్వశ్చన్ ముందు కాంచి పెట్టి లాస్ట్ వరకు రాసుకుంటా అంటే ఇక్కడ కాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక పేపర్ని ఒకసారి
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 200 క్వశ్చన్స్ వరకు ఒక ఓవర్ లుక్ వేసుకుంటూ పోండి. ఓకే వాట్ ఈస్ వాట్ మీరు డైరెక్ట్ ఆన్సర్ తెలిసింది అనుకోండి పెట్టేసేయండి. అంటే మనకి ఇక్కడ 200 క్వశ్చన్స్ కి 180 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ 55 సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఒక క్వశ్చన్ కి. సో క్వశ్చన్ చదివి ఆన్సర్ పెట్టే అంత ఆ టైమే ఉంది కాబట్టి మీరు జస్ట్ ఓవర్ లుక్ లో కొన్ని క్వశ్చన్స్ పెట్టుకుంటూ పోవాలి ఫస్ట్ టైము. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మీడియంగా మీరు ఏదైతే బాగా ఏపీ హిస్టరీ కానీ లేకపోతే ఏపీకి సంబంధించిన అంశాలు కానీ లేకపోతే పాలిటీ కానీ హిస్టరీ కానీ జాగ్రఫీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా కానీ అర్థమెటిక్ రీజనింగ్ మీరు ఏదైతే ఇన్ని రోజులు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారో దాని మీద అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం టైం వెచ్చించిన ఆన్సర్ వస్తుంది కాబట్టి అవి చూసుకోండి. మిగతా వాటిలో ఏంటంటే రాలేదా వదిలేసేయండి, డైరెక్ట్ వదిలేసి మిగతా దానికి వెళ్ళిపోండి. ఈ విధంగా మీరు పేపర్ అటెంప్ట్ చేస్తే తప్పకుండా మీరు సాధించవచ్చు. ఇంకోటి నా ఎక్స్పీరియన్స్, నేను ఓన్గా ఎక్స్పీరియన్స్ అయింది చెప్తున్నా. నేను కరెక్ట్ గంటన్నర పేపర్ రాసిన తర్వాత నాకు జాబ్ రాదు, నా పని అయిపోయినట్టే అనుకున్నా. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మళ్ళీ దాంట్లో ఒక 5 మినిట్స్ తీసుకొని మరీ రియలైజ్ అయ్యి నాకు నేను ఇన్ని సంవత్సరాలు చదివిన కదా మళ్ళీ ఎందుకు ఈ క్వశ్చన్స్ అన్ని ఆగమామం చూసేసరికి మొత్తం ఇట్లా మైండ్ ఇట్లా తిరిగిపోతుంది. అసలు ఏంది అసలు ఇట్లా జరిగిపోతుంది, ఇన్ని రోజుల నుంచి చదివిన కదా, ఇది పేపర్ వచ్చింది ఏంది, నేను చదివేది ఏంది, నేను రాసేది ఏంది అనిపించింది. మళ్ళీ తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే ఈరోజు మంచి టాప్ ఓపెన్ కేటగిరీలో జాబ్ రావడం జరిగింది. సో కాబట్టి మీరు ఎక్కడ కూడా ఓప్ అయితే కోల్పోకండి. లాస్ట్ చివరి నిమిషం వరకు కూడా పోరాడండి. ప్రతి క్వశ్చన్ కూడా చూడండి. ఎందుకంటే ఫస్ట్ కొన్ని హార్డ్ క్వశ్చన్స్ ఇస్తారు, లాస్ట్కి వచ్చే వరకు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు అవి మర్చిపోయారు అనుకోండి, అవి చూడకుండా మీరే లాస్ అయిపోతారు. కాబట్టి ప్రతి క్వశ్చన్ని కూడా చూసే విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ మీరు ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినాం, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది కదా, వచ్చేసినాక మళ్ళీ అదేమైందో ఇదేమైంది, అబ్బా నేను ఇది పెట్టనైతే, అబ్బా అది పెట్టనైతే ఎన్నొద్దు. ఎగ్జామ్ కంటే మీరు రాసేటప్పుడే ఉండాలి ఏది ఉన్నా కూడా. మళ్ళీ ఇంకొకటి కొంతమంది అడిగేది ఏంటంటే, బ్రదర్ ఇప్పుడు ఒకవేళ ఆ క్వశ్చన్ మాకు తెలియదు కదా, అటెంప్ట్ చేసేటప్పుడు మరి తెలియని వారికి ఎట్లా అటెంప్ట్ చేయాలంటే చిన్న లాజిక్ చెప్తా. ఏంటి అంటే మెయిన్గా ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ వైజ్గా వెళ్ళండి. క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ రానప్పుడు ఆప్షన్స్ అందులో సబ్స్టిట్యూట్ చేసే విధంగా వెళ్ళండి. అప్పుడు ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. లేదు అన్నప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టేట్లో ఈ అవార్డు సంబంధించి ఇప్పుడు ఇస్కాన్ అవార్డు వచ్చింది అనుకోండి. ఇస్కాన్ అవార్డు ఏ స్టేట్కి వచ్చిందని మీరు అన్ని స్టేట్ల గురించి ఇన్ని రోజులు చదివే ఉంటారు. ఆ అన్ని స్టేట్లలో కనుక ఇది మీకు ఆప్షన్లలో లేకపోతే దాంట్లో లేని ఆ విధంగా కూడా మీరు పెట్టవచ్చు. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ లో పెట్టవచ్చు. ఇంకోటి ఏంది, కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. మనం రీజనింగ్ లో ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా మీరు జనరల్ అవేర్నెస్ లో కూడా కొన్ని, ఇప్పుడు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లో రీసెంట్ గా మనకు ప్రధానమంత్రి మోడీ గారు సంథింగ్ ఏదో చేశారు. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడ ఉందని అడిగింది అనుకోండి, మీరు ఆ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుంది స్టేట్లు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ, తమిళనాడు, చెన్నై, కర్ణాటక ఇచ్చింది అనుకోండి. ఇక్కడ చెన్నై అనేది ఏంటి సిటీ, మిగతా అన్ని కూడా ఏంటి స్టేట్లు. సో కాబట్టి అట్లా కూడా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ లో కేరళ అని ఆ విధంగా కూడా పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా మీరు ఎగ్జామినర్ ఏ విధంగా పేపర్ తయారు చేసిండో ఆ థాట్ లో ఆలోచిస్తేనే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది చూసుకోండి. మెయిన్ గా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చేయండి. ఇన్ని సంవత్సరాలు మీరు చదివిన దానికి రేపు జరగబోయే పరీక్ష అనేది మీ లైఫ్ పరీక్ష అని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ రాయండి. అందరు కూడా సక్సెస్ అవుతారు. సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. థ్యాంక్ యూ.